ఇది వచ్చేసి పత్తి అన్నమాట. అంటే మేము మా పొలంలో ఎక్కువగా పత్తి పండిస్తూ ఉంటాము. సో, మేము ఊరికెళ్ళినప్పుడు పత్తి అప్పుడప్పుడే వస్తా ఉంది. ఇంకా కొంచెం పత్తి కాయలే ఉన్నాయి. ఈ రకంగా పత్తి కాయల్లో నుంచి మనకి పత్తి అనేది వస్తుంది బయటికి. సో, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా వీడియోలో అది వచ్చేసి పత్తి కాయ అన్నమాట. దాంట్లో నుంచి మనకి నెమ్మదిగా పత్తి అనేది బయటకొస్తుంది. సో, దగ్గరగా ఒక 3 ఎకరాల వరకు మేము పత్తి అయితే వేసాము. సో, ఆ కాయలో నుంచి పత్తయితే ఈ రకంగా బయటకొస్తుంది. దాన్నే పట్టుకుంటున్నాను నేను. ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి టెస్ట్ చేస్తా ఉన్నాను. నేను చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట. సో, పత్తి పక్కనే కొంచెం కంది బుడ్డలైతే వేస్తాము. ఇది పప్పు చేసుకుంటాం గదా మనము. సో, కొన్ని కంది బుడ్డలైతే వేసామనమాట. ఇవి గూడా ఉడకబెట్టుకొని తింటే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి మా పొలం అనమాట. అక్కడక్కడ పత్తయితే పగిలింది. ఇంకా చాలా వరకు పగలాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో, ఇంకా పగలాలనమాట. అంతా పగిలిన తర్వాత అప్పుడు వచ్చి కూలీలోళ్ళొచ్చి పత్తి అనేది తీస్తారు. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.